అవునా? నిజమా? నాకు ఈ సంగతి తెలీదమ్మా. లవ్ మ్యారేజ్ అయితే నాకు ఈ పాస్టర్ నాతో చెప్పాలిగా. ఏదైతే పాస్టర్ అమ్మని అడిగి తెలుసుకుంటా. పాస్టర్ అమ్మ బిజీగా ఉన్నారా? లేదా ఆంటీ, ఇదేదో గార్డెన్ క్లీన్ చేద్దామని. మిమ్మల్ని ప్రశ్న అడగాలి, నిజమే చెప్తారుగా. అబద్ధం మీకు ఎప్పుడైనా చెప్పానా? అలా కాదమ్మా, నిజం దాయకుంటే చెప్పాలని. అయ్యో ఆంటీ, అమ్మలాంటి వారు, మీకు అబద్ధం ఎందుకు చెప్తాను? అడగండి ఆంటీ. మీది పాస్టర్ గారిది లవ్ మ్యారేజా కాదా? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? మేము చాలా అన్యోన్యంగా ఉంటాం కదా, దాన్ని బట్ట. అవునమ్మా, అది మాత్రమే కాదు, కావాల్సిన వ్యక్తులు కూడా ఒకళ్ళు అన్నారమ్మా. దేవుని భయం లేని వాళ్ళు ఎన్నైనా పుట్టిస్తారు, అవన్నీ పట్టించుకోవద్దా ఆంటీ. మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? వాళ్ళేంటమ్మా అలా అన్నారు? అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ మీకు నా మ్యారేజ్ టెస్టిమనీ చెప్తాను వినండి. చెప్పండి అమ్మా, నాకు తెలుసుకోవాలని. ప్రతి ఆడపిల్ల జీవితంలో తాను ఎదుర్కొనే ఒక పెద్ద యుద్ధం పెళ్ళి ఆంటీ. అందులో సేవ చేయాలి అనుకునే ఆడపిల్లకి ఇది మరింత కఠినమైనది. ఎందుకంటే సేవ చేయాలి అనుకునే అమ్మాయి భర్త కూడా సేవకుడైతేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ సేవ చేయాలి అనే ఆలోచన భర్తకు లేకుండా ఉంటే భర్తకు ఎదురు తిరిగి భార్య సేవ చేయలేదు కదా. మీ భర్తకి లోబడండి అనే మాటను విస్మరించి దేవుని మహిమపరచలేం కదా. అవునమ్మా, సరిగ్గా చెప్పారు. ఒక మంచి సేవకుడి కోసం నేను ఎంతో ప్రార్థన చేశాను ఆంటీ. అనేకమైన విషయాల చేత నేను భ్రమపడ్డాను, ఇదే దేవుని చిత్తమేమో అని. కానీ దేవుడు వాటన్నిటి నుండి తప్పించాడు. అప్పుడు నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, నా లైఫ్లోకి వచ్చే భర్త ఇలా ఉండాలి అని. ప్రతిరోజు దాని మీద చేయించి ప్రార్థన చేశాను, నమ్మకంగా ఎదురు చూసా. నేను ఏ అంశాల కోసం అయితే ప్రార్థన చేశానో సరిగ్గా అవే గుణ లక్షణాలతో పాస్టర్ గారి సంబంధం వచ్చింది. పెళ్లి చూపుల్లో ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా మీకు? ఏముందమ్మా, నీకంటే నాకు దేవుడే ఎక్కువ అని ఉంటాడు. అలే చెప్పారా ఆంటీ? అదే అన్నాడు, దేవుడా నువ్వా అనంటే నా మొదటి ప్రాధాన్యత దేవుడికే అన్నాడు. సరిగ్గా నేను కూడా అదే అనుకున్నాను, నాకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాడు నా భర్తగా రావాలి అని. సేవలో నన్ను బలపరిచేవాడు, నా పిలుపును గౌరవించేవాడు రావాలి అనుకున్నాను. ఆరాధించేవారు రావాలి, అట్లీస్ట్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే బాగుండు అనుకున్నాను. ఇలాగా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ప్రతి క్వాలిటీ మ్యాచ్ అయిపోయింది. దేవుడు తన బహుమానాన్ని మనకి ఇస్తున్నప్పుడు అపవాది అనేకమైన ఆటంకాలు రేపుతాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నా మోకాళ్ళ ప్రార్థనే నెగ్గిందా అంటే. నా కోసం మీ పాస్టర్ గారు ఎంత పోరాడారో నాకు తెలియదు, కానీ మీ పాస్టర్ గారి కోసం నేను పెద్ద యుద్ధాలే చేశా. ఈ సంబంధం నిలబడాలి, ఈయనే నా భర్తకు రావాలి అని. డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ అవన్నీ పోయి మ్యాచ్ నిలబడింది. చివరికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన సంగతులు, దర్శనాల ద్వారా మాట్లాడిన సంగతులు నా జీవితంలో నెరవేరుతుంటే చూసా. ఇలాగా మా పెళ్లి పెద్దలు కుదిర్చినది, ప్రభు ఏర్పరిచినది. చాలా బాగా చెప్పారమ్మా, ఇప్పుడు నా మనసు కుదురుట పడింది. మంచిదా ఆంటీ? ఇకపోతే మీరు కూడా మన జీవితంలోనికి రాబోతున్న వ్యక్తిని గురించి ప్రభు ఖచ్చితమైన గుర్తునిస్తాడు. చాలా మంది లోకాశలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొలుత నేను కూడా భ్రమపడ్డాను, కానీ దేవుని ముందు పెట్టినప్పుడు అద్భుతాన్ని పొందుకున్నాను. సమయలు 1 గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను గణపరచు వారిని నేను గణపరచదను అని రాయబడి ఉంది. వివాహంలో మొదటి ప్రాధాన్యత ప్రభువునకిచ్చి ఆయనను గణపరిస్తే ఆయన అద్భుతమైన జీవిత భాగస్వామి ద్వారా మనల్ని గణపరుస్తారు. పెళ్లి కోసం సిద్ధపడుతున్న వారందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.